నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండునని దేవుడు ఇశ్రాయేలులకి ఇస్తున్న ఆ మహిమ కలిగిన ప్రవచనాత్మక వాగ్దానం ఇది కేవలము ఇశ్రాయేలులకే పరిమితమైన ప్రజలకి, పరిమితమైన సేవకులకే ఆ వాగ్దానము కాదు, కానీ ఎవరెవరైతే దేవుని వైపు చూస్తారో, దేవునిపై ఆధారపడతారో ప్రతి ఒక్క వారికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. హల్లెలూయా. రెండో విషయం ఏంటిదంటే, మన వ్యక్తిగత చదువులలో మనం వెళ్తున్నప్పుడు మన ఫౌండేషన్ ఏంటిదంటే ABCD. మనం చదువుక ముందు మన ఫౌండేషన్ ఏంటిదంటే ABCD, EFGH, AAEE. ఇవి నేర్చుకున్న తర్వాతనే మన స్టడీస్ అనేటిగా బిగిన్ అవుతాయి. హల్లెలూయా. కానీ ఇవి నేర్చుకోకుండా, ఈ ఫౌండేషన్ లేకుండా మనం పై చదువులు మనము చదవలేం. అదేవిధంగా మన క్రైస్తవ జీవితంలో కూడా చాలామంది, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, నేను ప్రవచించాలా, నాకు ప్రవచన వరం కావాలంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాల. ఓకే, ఈ డిజైర్స్ ఉండటం, ఆశలు ఉండటం మంచిదే, కానీ నీవు ఆ టాప్ లెవెల్స్లోకి వెళ్ళాలంటే నీ ఫౌండేషన్ బలంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి. నీ ఫౌండేషన్ బలంగా ఉంటేనే కానీ ఆ స్లాబ్ అనేది బలంగా ఉంటుంది. క్రైస్తవ జీవితానికి ఫౌండేషన్ ఏంటిదంటే ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే అది ఆధ్యాత్మిక జీవితానికి ఒక పునాది. మనం అన్నిటి విషయాలలో పరిగెత్తుతాం, ప్రయాసపడతాం, చివరికి దేవుడు ఎక్స్పెక్ట్ చేసే అనుభవాన్ని మనం పక్కకు పెట్టేస్తాం. తద్వారా 2016లో ఎంతో లాస్ అయినావు, కానీ 2017లో ఎందుకు దేవుడు ఈ రెవల్యూషన్ ఇస్తున్నాడంటే, నువ్వు దేని గురించి పరిగెత్తి అలసిపోయినావేమో, చేరవలసిన డెస్టినీకి నువ్వు చేరలేకపోయినావేమో, కానీ ఈ 2017లో ప్రభువు నిన్ను ఒక ఉన్నతమైన గమ్యానికి చేర్చబోతున్నాడు. నువ్వెప్పుడు చేరుతావంటే, మొదటిగా నీ క్రిస్టియన్ ఫౌండేషన్, నీ క్రైస్తవ జీవితం, నీ స్పిరిచువాలిటీ యొక్క ఫౌండేషన్ ఏంటిదంటే ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. హల్లెలూయా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బెనిఫిట్ ఏంటిదంటే, మందిరంలో ఎట్లుంటావో నీ ఇంట్లో అట్లనే ఉంటావు. చప్పట్లు కొట్టండి. నీవు మందిరంలో ఎంత భయభక్తులు కలిగి ఉంటావో నీ కాలేజీలో అట్లనే ఉంటావు, నీ యూనివర్సిటీలో అట్లనే ఉంటావు, నీ మార్కెట్కి వెళ్ళినప్పుడు అట్లనే ఉంటావు, నీ భార్య పిల్లలతో అట్లనే ఉంటావు, నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తావు. వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా. కానీ మందిరానికి వచ్చి ఒక విధంగా దైవిక భయం కలిగిన వారిగా యాక్టింగ్ చేస్తూ, నీ ఉద్యోగంలో నీకు సాక్ష్యం లేకపోయినా, భార్య దగ్గర నీకు సాక్ష్యం లేకపోయినా, భర్త దగ్గర నీకు సాక్ష్యం లేకపోయినా, నిన్నేమంటారంటే నువ్వు వేశ్యదారి అయిపోతావు. వేశ్యలైన పరలోకానికి వెళ్తారు, కానీ వేశ్యదారులు పరలోకానికి వెళ్ళరు. ఎందుకు ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటారు? ఉద్యోగంలో ఉన్న మందిరంలో ఉన్నట్లు ఉద్యోగంలో ఎందుకు ఉండలేకపోతున్నావు? మందిరంలో ఉన్నట్లు ఆ పరిశుద్ధతను నీ కుటుంబంలో ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నావు అంటే, యు డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. నీకు దేవుని యందు భయభక్తులు లేవు కాబట్టి నువ్వు ఇష్టానుసారంగా ఉంటున్నావు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరుడా, 2016 దాకా దేనికోసం, ఏ అనుభవం కోసం నువ్వు పరిగెత్తి అలసిపోయినావేమో, కానీ ఈ 2017లో ప్రారంభంలో నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, లార్డ్ ఐ వాంట్ యువర్ ఫియర్. అంటే దేవుడిని చూసి గడగడ వణికిపోయే భయం కాదు, కానీ దేవునికి మర్యాద ఇచ్చే భయం. హల్లెలూయా. హల్లెలూయా. నీ అందు నేను, నా కుటుంబం భయభక్తులు కలిగి ఉండాలా. నువ్వు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే, యూ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. నువ్వు ఇష్టం వచ్చిన జోక్స్ వేసుకుంటూ, ఇష్టం వచ్చిన టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ, మూవీస్ చూస్తూ, సీరియల్స్ చూస్తూ, అనవసరమైన ప్రోగ్రామ్స్ ఒక క్రైస్తవుడిగా నువ్వు చూస్తున్నావంటే యూ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం లేదు. అందుకనే యూట్యూబ్స్ ఆన్ చేసేసుకుని యూట్యూబ్లో నుంచి ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ చూస్తున్నావు, పోర్నోగ్రఫీ చూస్తున్నావు, టీవీ ప్రోగ్రామ్స్లలో భయంకరమైన మూవీస్ చూస్తున్నావు, సీరియల్స్ చూస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. క్రైస్తవుడు అయినప్పటికీ ఎందుకు నీ జీవితంలో, నీ బిహేవియర్లో ఆ విధంగా ఉన్నదంటే, అన్నీ ఉన్నాయి. క్రిస్టియన్ సీనియారిటీ ఉన్నది, అంత ఉన్నది, కానీ యూ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. అది ఫౌండేషన్ క్రైస్తవ జీవితానికి. అది లేకుండా మనం ఏ స్లాబ్ వేసినా కానీ, ఏ అపార్ట్మెంట్స్ కట్టినా కానీ ఆ బిల్డింగ్ కూలిపోయినట్లే. మన క్రైస్తవ జీవితంలో
ఆ ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగే అనుభవము మనలో లేకపోతే మనము కూడా ఆ ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె మనం కూలిపోతాం. హల్లెలూయా. చూడండి, ఒక బ్యాంకుకి అకౌంట్ క్లోజింగ్ డే అనేది ఉంటుంది. అకౌంట్ క్లోజింగ్ డే టైంలో మనకి ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి, మనం ఎంత లాస్ అయినాం ఈ ఇయర్లో అని వారు అకౌంట్ క్లోజింగ్ డే అప్పుడు అన్ని కూడా చెక్ చేసుకుంటారు. హల్లెలూయా. దీపావళి, దసరా రాగానే ఈ యొక్క బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా వాళ్ళ బిజినెస్ అంతా కూడా చెక్ చేసుకొని ఈ ఇయర్లో మనం లాస్ అయినామా లేకపోతే బెనిఫిట్స్ వచ్చినాయా చేసుకుంటారు. స్టూడెంట్స్ కూడా ఇయర్ రాగానే, మార్చ్ రాగానే ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత ఇంకొక క్లాస్లోకి ఎంటర్ అవుతారు. ప్రతి దాంట్లో కూడా కంపెనీస్ కావచ్చు, బిజినెస్లు కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, అందరికీ కూడా ఇయర్ అకౌంట్ క్లోజింగ్ డేస్ అనేటివి ఉంటాయి. చప్పట్లు కొట్టండి అంత గట్టిగా. క్రైస్తవ జీవితంలో కూడా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వచ్చినప్పుడు మన స్పిరిచువల్గా మనం ఎదిగినామా, బ్యాక్ స్లైడ్ అయిపోయినామా చెక్ చేసుకునే అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆమేన్. వాగ్దానమును చూసి వాట్ ఏ ప్రామిస్ అని మురిసిపోవటం కాదు, వాచ్ నైట్ సర్వీస్కి తీసుకొని. కానీ ఈ ఇయర్లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా నా స్పిరిచువల్ స్టాండర్డ్స్ పెరిగినాయా, నేను దిగజారిపోయినానా, నా ప్రేయర్ లైఫ్ పెరిగిందా, దేవునితో ఇంటిమసీ సన్నిహిత బాంధవ్యం పెరిగిందా, నేను పడిపోయినానా గత ఇయర్తో పోల్చుకుంటే. క్రైస్తవులు కానీ ఈ యొక్క అనుభవంలోకి వెళ్తే బలమైన ఉద్యమం భారతదేశంలో రగులుకుంటుంది. అంతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ యొక్క కన్ఫెషన్ అనేది మనకు లేకపోతే, ఈ విధంగా మనం సిద్ధపడకపోతే, మీరు ఎన్ని వర్తమానాలు విన్నా, ఎంతమంది దైవ సేవకులు వచ్చి మీ తలల మీద చేతులు పెట్టినా కానీ జరగవలసిన కార్యం మీ జీవితంలో జరగదు. హల్లెలూయా. అందుకనే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దేవుని యొక్క కన్నులు మనల్ని చూస్తూ ఉంటాయట. అయితే 3 ఏరియాస్లలో ప్రభు మనల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు. ఆమెన్. ఆ 3 ఏరియాస్లలో కానీ నువ్వు ఫస్ట్ క్లాస్ మార్క్స్ సంపాదిస్తే విత్ ఇన్ నో టైం దేవుడిని ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ లోక సంబంధమైన వాళ్ళకి ఈ ఏరియాస్ వర్తిస్తాయో వర్తించవో, కానీ దేవుని బిడ్డగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఈ 3 ఏరియాస్లో ప్రభు ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ 3 ఏరియాస్లలో కానీ నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ప్రభు యొక్క కృప దావీదు మీద ఉన్నట్లు దేవుని యొక్క కృప అత్యధికంగా నీపై, నీ కుటుంబంపై ఉంటుంది 2017లో. హల్లెలూయా. కాబట్టి మొదటి ఏరియా టైం. అందరు చెప్పండి, సమయం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనిచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. హల్లెలూయా. దినములు చెడ్డవి గనుక, ఆమేన్. I prophesize in the mighty name of Jesus. Compared to 2016, 2017 will be the worst year. 2016తో పోల్చుకుంటే 2017 ఇంకా భయంకరమైన స్థితిలోకి దిగజారిపోతూ ఉంటుంది. బికాజ్ పాపం ఎక్కడ పెరుగుతూ ఉంటుందో అక్కడ భయంకరమైన రక్తపాతం, పోరాటాలు సంభవిస్తూనే ఉంటాయి. అది ఎవరి ద్వారా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. కోయి బి కుచ్ నై కర్ సక్తా. కాదు, అది జరగదు ఎవరి ద్వారా. పాపాన్ని ఎప్పుడైతే కంట్రోల్లో వస్తుందో ఆటోమేటిక్గా దేశము, రాష్ట్రాలు బాగుపడతాయి. దినములు చెడ్డవి, అంత్య దినములలో అపాయకరమైన కాలములలో వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారని 19 స్వభావాలు కనబడతాయి. అంత్య దినాలలో దినాలు గడుస్తున్న కొద్దీ, యేసుక్రీస్తు రాకడ సమీపంగా వస్తున్న కొద్దీ దినాలు ఇంకా చెడ్డగా మారిపోతుంటాయి. హల్లెలూయా. కానీ సంతోషించేవారు ఎవరంటే వాక్యం మీద నిలబడ్డవారే. చప్పట్లు కొట్టండి. యేసయ్య అంటాడు, నేను సెకండ్ టైం వచ్చే టైంలో భయంకరమైన భూకంపాలు సంభవిస్తాయి, జనుల మీద జనులు, రాజ్యముల మీద రాజ్యములు సంభవిస్తాయి. కాబట్టి నా బిడ్డలు సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయి. హల్లెలూయా. నీ వాక్యమే సత్యం. యేసయ్య ఒకటే ప్రార్థన చేస్తాడు మన గురించి, నా బిడ్డలనంతా సత్యమునందు ప్రతిష్ఠ చెయ్యయా, నీ వాక్యమే సత్యం. ఆమేన్. యోహాను సువార్త 8:31-32లో ఎవరైతే సత్యమునందు నిలిచిన వారు అవుతారో ఆ సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం.
యోహాను సువార్త 17:17 అంటున్నాడు, తండ్రి ఇదిగో నీ బిడ్డలని సత్యమునందు ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యం అంటూ యోహాను సువార్త 8:31-32 సత్యమునందు నీవు నిలిచినట్లయితే ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. కాబట్టి ఈ భయంకరమైన దుర్దినాలు మన దేశంపై, మన రాష్ట్రాలపై సంభవిస్తున్నా కానీ పరలోక ఆనందాన్ని అనుభవించే వారు ఎవరంటే సత్యం మీద నిలబడ్డవారే. చప్పట్లు కొట్టండి అంతా. ఆ వాక్యం అనే సత్యం మీద నిలబడి ప్రతి దినము వాక్యం ద్వారా కడగబడుతున్న వారు పరలోక ఆనందాన్ని అనుభవిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఈ లోకం మీద నిలబడ్డావు, ఇక వాక్యం ద్వారా నువ్వు వాక్యం మీద నిలబడబోతున్నావు. నీవు ఈ లోకం మీద నిలబడ్డావు, ఈ వరల్డ్ సిస్టమ్ మీద నిలబడ్డావు, బానిసత్వంలోకి వెళ్ళిపోయినావు, సంకెళ్ళ చేత బంధింపబడ్డావు. యు ఆర్ టోటల్ ఇన్ chaos, యు ఆర్ టోటల్ ఇన్ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ లైఫ్. కానీ ఐ ప్రొఫెసైజ్, దిస్ ఇస్ ద ఛాలెంజింగ్ వర్డ్ గాడ్ ఈస్ గివింగ్ యూ. ఈ రోజు నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు అంటే వాక్యం అనే బంట మీద నిలబడటానికే ఇక్కడికి వచ్చి నడిపించబడ్డావు. నువ్వు వాక్యం మీద నిలబడితే ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకనే దినములు చెడ్డవై గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక. అంటే టైం వేస్ట్ చేసేవారు ఎవరంటే అజ్ఞానులు, జ్ఞానము లేని వారు. 10 మంది కన్యకలు ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలే. 5 బుద్ధి గల కన్యకలనే బిరుదిచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. 5 బుద్ధి లేని కన్యకలని బిరుదిచ్చినారు. ఒకటే ఒక కారణం ఏంటిదంటే 5 సమయం విషయంలో శ్రద్ధ కలిగిన వారు. 5 దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ టైం. సమయం విషయంలో వారికి అవగాహన లేదు, అజ్ఞానులు వారు. కాబట్టి బుద్ధి లేని కన్యకలు అన్నాడు. కానీ బుద్ధి గల కన్యకలు టైంను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడైనా వస్తాడు పెళ్లి కుమారుడు అని. నా ప్రియ సంగమా, నా ప్రియ సార్వత్రిక సంగమా, దేవుని బిడ్డలారా, నేను నా టైంను వేస్ట్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇది. ఆమెన్. ఆ దినం నుంచి కూడా నేను టైంను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. నేను బుద్ధి లేని కన్యక వలె ఉన్నప్పుడు నా ప్రార్థన గదిలో నాకు ఈ ప్రత్యక్షత ఇచ్చి మరలా నన్ను బుద్ధి గల కన్యకగా మార్చినాడు. మీరు 2016లో బుద్ధి లేని కన్యకల వలె ఉన్నారేమో, కానీ ఈ రాత్రి మీటింగ్కి ఎందుకు వచ్చినామంటే, ఈ టీవీ ప్రోగ్రామ్ ఎందుకు చూస్తున్నామంటే, ఇకనైనా నువ్వు టైంని పాటిస్తూ బుద్ధి గల కన్యక వలె నువ్వు మారిపోవటానికే. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు అన్నిస్తాడు, ఏది అడుగుతా అది ఇస్తాడు. ఆమెన్. కానీ ఒక్కటి మాత్రం ఇవ్వలేడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలు చేయగలుగుతాడు, ఎరికో కోటగోడల్ని కూల్చగలుగుతాడు. 4 రోజుల డెడ్ బాడీని కాదు, 40 సంవత్సరాల డెడ్ బాడీని కూడా లేపుతాడు. ఏ కార్యాలైనా చేయగలుగుతాడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు. కానీ ఒక్కటి మాత్రం చేయలేడు. ప్రభువా ప్లీజ్ ఫర్గివ్ మీ, 2016 నాకు మరలా ఇవ్వవా, 2016లో టైం అంతా వేస్ట్ చేసినానంటే ఐఎమ్ వెరీ సారీ బేటా అంటాడు. అంతే. చప్పట్లు కొట్టండి అంతా. అన్ని ఇవ్వగలుగుతాడు, మరలా 2016 నీకు ఇవ్వలేడు ఆయన. చాలాసార్లు 2016లో టైంని మనము వేస్ట్ చేసి ఎన్నో 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 లూజ్ చేసుకున్నాం. కానీ ఈరోజు ఒక ఏరియాలో ప్రభు నేను చెక్ చేయాలనుకుంటున్నాడు. ఈరోజు దాకా కొంతమంది ఆ సెల్ ఫోన్ పట్టుకుంటారండి. హల్లెలూయా. ఆ సెల్ ఫోన్ పట్టుకుంటారు. బస్ స్టాండ్లో వాళ్ళని చూసినా, స్టేషన్లో వాళ్ళని చూసినా, బస్సులో వాళ్ళని చూసినా, ట్రైన్లో వాళ్ళని చూసినా, ఎక్కడ చూసినా ఆ సెల్ ఫోన్ పట్టుకుంటారు. ఈ ఒకటి సెల్ ఫోన్ ఈ విధంగా పట్టుకుంటారు అంతే. ఇక ఫోన్స్ ఉంటాయి, ఇట్లా అంటారు, మళ్ళీ ఇట్లా అంటారు. గంటలు గంటలు చాటింగ్ అట. నాకు తెలియదు, నాకు రియల్లీ అవన్నీ చాటింగ్ అట. ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు. గంటలు గంటలు ఆ సెల్ ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. చివరికి ఎగ్జామ్స్ రాగానే అటు ఇటు పరిగెత్తి పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయంటారు. కానీ ప్లీజ్ యవ్వన బిడ్డలారా, వి లవ్ యూ నాన్న. మీ లైఫ్ ఏ విధంగా రూయిన్ చేసుకున్నారు 2016 అంతా. కానీ ఈ 2017లో ఎంతమందికి సక్సెస్ కావాలా? హల్లెలూయా. నీవు నిశ్చయంగా ఒక పాస్టర్గా, ఒక బిలీవర్గా, ఒక స్టూడెంట్గా, ఒక బిజినెస్ మ్యాన్గా నీ లైఫ్ 2017లో సక్సెస్ కావాలంటే ద వెరీ మొదటి అనుభవం టైంని మెయింటైన్ చేయి. హల్లెలూయా. ఒకసారి అపోస్తులైన పేతురు
సువార్త ప్రకటిస్తూ అనేక స్థలాలు వెళ్తూ ఉన్నాడు. ఎప్పేలో జాఫాలో అడుగుపెట్టినాడు. ఆ జాఫాలో చర్మకారుని ఇంట అడుగుపెట్టిన తర్వాత అక్కడున్న వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా స్వస్థత ఇచ్చినాడు. ఇక స్వస్థత జరిగిపోయింది. ఆ గృహంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపు కోసం కనిపెడుతున్నాడు. హీఈస్ టోటలీ ఫ్రీ. పేతురు చాలా రెస్ట్ తీసుకోవచ్చు, ఎందుకంటే హెక్టిక్ ప్రయాణాలు అయిపోయినాయి. సరే కొంచెం రెస్ట్ తీసుకుందామని రెస్ట్ తీసుకోలేదు. హల్లెలూయా. అయితే మేడ మీదకెక్కి ప్రార్థనలో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఒకవేళ గాని పేతురు ఆ రూమ్ లో రెస్ట్ తీసుకొని ఉంటే ఇటలీలో ఉజ్జీవం వచ్చేది కాదు. ఆమెన్. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రెస్ట్. ఐ డోంట్ వాంట్ రెస్ట్ నానా, నేను ప్రార్థనలో ఉండాలా, నాకు స్థలం ఇవ్వవా అంటే, వెళ్ళిపోండి సార్, పైకి వెళ్ళిపోండి పాస్టర్ గారు అనగానే ఆ మేడ మీద వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రార్థనలో గడుపుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తున్నాడు. ఆ జార్డన్ రివర్ అట్లా కనబడుతూ ఉంటది. అట్లా వా ఆ గలిలియా సముద్రం కనబడుతూ ఉంటది. ఆ వైపు తిరిగి పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ హీ డోంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైం. కానీ జస్ట్ హీ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే కింద తలుపు తట్టుతా ఉన్నారు. హల్లెలూయా. ఎవరు తలుపు తట్టుతున్నారంటే ఇటలీ నుంచి కొర్నేలి ద్వారా పంపబడిన 2 పనివారు తలుపు తట్టుతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకు వచ్చారు మీరు అంటే, శతాధిపతి అయిన కొర్నేలి మమ్మల్ని మీ దగ్గరికి పంపించినాడు సార్. ఎందుకు, కారణం ఏంటిది? ఏమో దేవదూత మాట్లాడిందట అనేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టగానే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, పీటర్ వాళ్ళతో పాటు ఆ స్థలానికి నువ్వు వెళ్ళిపో. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. కొర్నేలి ఎవరో తెలియదు, ఆ పనివారు ఎవరో తెలియదు, ఇటలీ పట్టణం తెలియదు, ఏమి తెలియదు, ఎంటీ ఆలోచనతో ఉన్నాడంతే. కానీ టైం వేస్ట్ చెయ్యకుండా ప్రార్థనలో గడిపినందుకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఒకవేళ పేతురు గారి ప్రార్థనలో గడపకపోతే పరలోకం నుంచి ఆ ప్రత్యక్షత పేతురు పొందుకునేవాడు కాదు. ప్రార్థనలో గడిపినాడు కాబట్టి తన దర్శనం మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇమీడియట్ గా పనివారితో పాటు ఇటలీ పట్టణం వెళ్ళినాడు. అక్కడ ఒక మంచి రివైవల్ మీటింగ్ పెట్టినాడు. ఆ పట్టణం అంతా కూడా ఉజ్జీవింపబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అనేక అన్యజాతి ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి వారి జీవితాలు క్రీస్తుకు సమర్పించుకున్నారు. ఒక రివైవల్ స్ప్రెడ్ అయిందంతే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పేతురు సమయాన్ని వృధా చేయలేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వై టు వేస్ట్ మై టైం అన్నెసెసరీలీ అని ఆ మేడ మీదకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. సమయం పాటించటం బట్టి, ప్రార్థన చేసుకోవటం బట్టి ఒక క్రొత్త ప్రత్యక్షత దేవుడిచ్చినాడు. 2016లో యు డోంట్ హ్యావ్ ఎనీ రెవల్యూషన్. నీకు ఒక ప్రత్యక్షత లేదు, ఒక దర్శనం లేదు. ఎటు వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో అర్థం కావట్లే. అన్ని కన్ఫ్యూజనే. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలా, ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలా, ఈ దేశానికి వెళ్ళాలా, ఆ దేశానికి వెళ్ళాలా, ఈ చదువులు చదవాలా, ఆ చదువులు చదవాలా, మా పాపకి ఈ యవనస్తుడు తగినవాడా, ఆ యవనస్తుడు తగినవాడా. 2016 అంత కన్ఫ్యూజన్ నీ లైఫ్లో. ఎందుకో తెలుసా? సమయం అంతా అనవసరంగా వేస్ట్ చేసినావు. ఆ సమయం కానీ పాటించి ప్రార్థనలో గడిపితే నీ బిడ్డల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ చదువుల విషయంలో ఒక క్రొత్త ప్రత్యక్షత దేవుడు ఇచ్చేవాడు. పేతురు చేసిన పని, సమయాన్ని వృధా చేయకుండా ప్రార్థనలో గడిపినాడు. ఒక గొప్ప క్రొత్త ప్రత్యక్షత దేవుడు పేతురుకి ఇచ్చినాడు. ఆ ప్రత్యక్షత చేతిలో పట్టుకొని ఇటలీలో అడుగు పెట్టినాడు. ఒక బలమైన ఎండ్ టైం రివైవల్ స్ప్రెడ్ అయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సేవకుడా, యవన బిడ్డ, టైం పాస్ కోసం చూడటం లేదు బిడ్డ. నువ్వు 2016 అన్ని ఫెయిల్యూర్స్ నీ లైఫ్ లో, జస్ట్ బికాస్ యూ హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైం.
కానీ ఎందుకు ఇక్కడికి నువ్వు నడిపించబడ్డావంటే ఒక గొప్ప క్రొత్త దర్శనంతో 2017లో నువ్వు వెళ్ళిపోబోతున్నావు. పక్షిరాజు వలె రెక్కలు చాపి నువ్వు పైకి ఎగిరిపోబోతున్నావు. గట్టిగా చప్పట్లు కట్టండి. ఆ సంఘాలు కానీ లేస్తే ఏం పవర్ఫుల్ రివైవల్ స్ప్రెడ్ అవుతుందంటే ఈ రివైవల్ని ఆపే దమ్ములు ఎవ్వరికి లేవు ఈ భూమి మీద. కోయి भी नहीं रोक सकता. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ రివైవల్, దిస్ ఇస్ రైజింగ్ రివైవల్. గట్టిగా చెప్పలు కొట్టేనంత. కానీ ఈ ఫౌండేషన్ లేదు, ఈ పునాది క్రైస్తవులకు లేదు కాబట్టి అన్ని ఫెయిల్యూర్సే. కానీ ప్లీజ్, ఐ లవ్ యూ, నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, టైం వేస్ట్ చేసిన వ్యక్తిగా ఉండకు. పేతురు చూడండి, టైం వేస్ట్ చేయలేదు. మేడ మీదకి వెళ్ళి ప్రార్థన స్టార్ట్ చేయగానే ఇంకొక పట్టణంలో వెళ్ళటానికి ఒక మహిమ కలిగిన దర్శనం పొందుకున్నాడు. హల్లెలూయా. రివైవల్ స్ప్రెడ్ అయింది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, సేమ్ మిద్దె మీద తిరుగుతా ఉన్నాడు. రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా తిరుగుతూ ఉన్నాడు. ఎవరు? దావీదు. పేతురేమో మిద్దె మీద ప్రార్థన చేస్తున్నాడు టైం వేస్ట్ చేయకుండా. ఈ దావీదేమో టైం వేస్ట్ చేస్తూ మిద్దె మీద తిరుగుతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ డెవిల్. నువ్వు టైం వేస్ట్ చేస్తుంటావు చూడు, అదే అపవాది ఉచ్చులో తీసుకొని వెళ్ళటానికి మంచి టైం అది. హల్లెలూయా. జస్ట్ తిరుగుతున్నాడు అంతే. ఒకవేళ దావీదు కూడా మిద్దె మీద ప్రార్థన చేసుకుంటే ఇంకొక దర్శనం వచ్చేది. కానీ మిద్దె మీద ప్రార్థించకుండా టైం వేస్ట్ చేస్తూ జస్ట్ బిల్డింగ్ మీద నుంచి ఇట్లా చూస్తున్నాడంతే, ఆయనకు కూడా ఒక దర్శనం వచ్చేసింది. హల్లెలూయా. ఆయనకు కూడా ఒక క్రొత్త దర్శనం, ఒక ప్రత్యక్షత వచ్చేసింది. ఏంటిది ఆ ప్రత్యక్షత? ఒక యవ్వన స్త్రీని చూసినాడు. ఆ యవ్వన స్త్రీతో పాపము చేయాలనే ప్రేరేపణ వచ్చింది. చివరికి ఆ యవ్వన స్త్రీని తెచ్చేసుకున్నాడు. ఆ యవ్వన స్త్రీకి ఒక భర్త ఉన్నాడు, ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేసేసినాడు. చివరికి చంపేసేసి ఆమెని వివాహం చేసుకున్నాడు. ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ చూడండి. వావ్. ఐదర్ దిస్ ఆర్ దట్. నువ్వు టైం మెయింటైన్ చేసిన, టైంని జాగ్రత్తగా కాపాడుకుంటే పేతురికి వచ్చిన ఆ మహిమ కలిగిన ఉజ్జీవం దర్శనం నీలో నుంచి రగులుకుంటుంది. నీవు టైంని వేస్ట్ చేస్తే దావీదు కూడా ఒక క్రొత్త దర్శనం వచ్చింది. ఏంటిదా దర్శనం? ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ స్త్రీని చూసినాడు, పాపంలో పడిపోయినాడు. దాని ద్వారా జడ్జిమెంట్ అనేది వచ్చేసింది, తీర్పుకి లోనైపోయినాడు. శాపము అనగా కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. దేవుని దీవెనలు అనగా కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. హల్లెలూయా. 2016లో నీ లైఫ్లో శాపం శాపం శాపం, కష్టపడుతున్నావు, నో బెనిఫిట్. కానీ 2017లో ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే నీవు ఎక్కువగా కష్టపడవు కానీ దేవుని దీవెనలు అనుభవించబోతున్నావు. అది ఎప్పుడు జరుగుతుందంటే, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం బిడ్డా. ప్లీజ్, టైమ్ ఇస్ వెరీ వెరీ ప్రెషియస్ ఫర్ అస్, వెరీ వెరీ ప్రెషియస్. డోంట్ అంటే అనవసరంగా కూర్చొని, కొంతమంది వన్ డే ఇంటర్నేషనల్ చూస్తారు పొద్దుటి నుంచి రాత్రి దాకా. వైఫ్ ఏమో పకోడీలు, వడలు, గారెలు ఫ్రై చేస్తూ ఉంటే తినుకుంటా బన్నీని వేసుకొని లుంగి కట్టుకొని పొద్దుటి నుంచి సాయంత్రం దాకా చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ రోజు ఇంకా లీవ్ పెడతారు, లేకపోతే లాస్ అప్పే అంటారు. ఆ సచిన్ టెండూల్కర్ 6 కొడితే నీకేమైనా లాభమా చెప్పండి? ఆ విరాట్ కోహ్లీ 6 కొడితే, ధోని 6 కొడితే నీకేమైనా నీ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా డబ్బులు పడుతున్నాయా చెప్పాలా? వాళ్ళు 6లు కొడతా ఉంటే ఇక్కడ టేబుల్ మీద నువ్వు 6లు కొడుతూ టైం అంతా వేస్ట్ చేసుకున్నావే. కానీ ఐ టెల్ యూ వన్ థింగ్, ఈరోజు నీ ఫ్యామిలీలో శాపం అనుభవించడానికి కారణం, దట్ ఈస్ ద మెయిన్ కాజ్. బీ కేర్ఫుల్. దేవుడు పక్షపాతి కాదండి. ఆయన నమ్మదగిన దేవుడు అంతే. హల్లెలూయా. పేదవారిని దీవిస్తాడు, ధనికులను దీవిస్తాడు, చదువులేని వారిని దీవిస్తాడు, చదువున్న వారిని దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. కానీ ఎప్పుడు దీవిస్తాడంటే ఆ వ్యక్తి సమయాన్ని పాటించినప్పుడే. హల్లెలూయా. ఈరోజు 2016 దాకా అన్ని లాస్ నీ లైఫ్లో. దావీదు లాగా నీవు టైం వేస్ట్ చేసి అనవసరమైన చూసి అనవసరమైన దర్శనం తెచ్చుకొని నీవు నీ కుటుంబం శాపాన్ని అనుభవించినారు. దావీదు వలె ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు చేసిన పొరపాటు ద్వారా ఈరోజు నీ బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోయినారు. నీ బిడ్డలకు ఒక ఫ్యూచర్ లేదు.
అనవసరంగా పెళ్లిలకు పోతారు, గంటలు గంటలు దినాలు దినాలు టైం వేస్ట్ చేస్తారు కొంతమంది. అవన్నీ దయచేసి ఈ 2017లో మనం మానేసుకుందాం. హల్లెలూయా. మానేసుకోండి బిడ్డ, రియల్లీ మానేసుకోండి. అక్కడ ఎంత టైం ఉండాలో అంత టైం ఉండండి, వచ్చేసండి అంతే. జస్ట్ అనవసరంగా మాట్లాడుతూ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎంజాయ్ చేస్తూ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆ టీవీలో గత సండే నేను చెప్పినాను, జస్ట్ క్రిస్టియన్ ఛానల్స్ చూడండి అంతే. డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ ఛానల్స్. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆ టైం వేస్ట్ చేసి మీరు శాపాన్ని కొని తెచ్చిపోయేది. క్రిస్టియన్ ఛానల్స్ చూడండి, వాక్యంలో ఎదగండి. తద్వారా ఏ టైంలో యేసయ్య వచ్చినా మధ్యాకాశంలో నన్ను కలుసుకుంటారు మీరు. ఇప్పుడు ఏ ఛానల్ చూసినా సడన్గా ఏ ఏ ఏ ఏ ప్రోగ్రామ్ వస్తుందో తెలియదు. ఏ విధంగా మన ఆలోచనలు కల్మషం అయిపోతాయో తెలియని భయంకరమైన రోజులలో ఉంటున్నాం. ప్లీజ్, ఐ లవ్ యూ. ప్రభు నాలో నుంచి ప్రేమతో మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పేతురు చేసిన ప్రార్థన ద్వారా టైం మెయింటైన్ చేయటంను బట్టి ఒక ఉజ్జీవం రగులుకున్నది. దావీదు టైంను వృధా చేయటంను బట్టి ఒక శాపం అనేది కుటుంబాలలో ప్రవేశించింది. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉన్నది? కొంతమంది ఉంటారు, కొంతమంది టైం మెయింటైన్ చేస్తారు, టైం వాల్యూ వాళ్ళకు తెలుసు. కానీ ఆ టైంని దేనికోసం వాడుకుంటారంటే ఈ లోక సంబంధమైన డబ్బు సంపాదన కోసం, పేరు ప్రఖ్యాతల కోసం ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. చివరికి వాళ్ళ జీవితంలో కూడా బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోతారు. ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే తల్లిదండ్రులు బిజీ బిజీ బిజీ. మార్నింగ్ డాడీ వెళ్ళిపోతాడు, మమ్మీ మార్నింగ్ వెళ్ళిపోతుంది, మరలా 9 o'clock 8 o'clock రీచ్ అవుతారు భార్య భర్తలు. పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతారు స్కూల్కి, 8 o'clock ట్యూషన్స్ కంప్లీట్ చేసి చేరుతారు. ఏ రోజు కూడా బిజీలో ఉన్న డబ్బు సంపాదనలో పడిపోయిన తల్లిదండ్రులు ఏ రోజు బిడ్డలతో ప్రేమతో మాట్లాడింది లేదు. ఏమన్నంటే బిజీ బిజీ, డోంట్ డిస్టర్బ్. కానీ నీ బిడ్డలు నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నీ కాలేజ్ ఫీజు కట్టడానికి, వారిని ఉన్నతమైన చదువులు చదివించడానికి ఎక్స్పెక్ట్ చేయరు. కానీ నువ్వు ప్రేమగా వాళ్ళని పరికలిస్తే చాలు. చప్పట్లు కొట్టండి అంతా. ఇలా చాలా మంది అనవసరమైన వాటి కోసం పరిగెత్తి పరిగెత్తి బిజీ బిజీ, డబ్బు సంపాదన. చివరికి ఈరోజు నీ బిడ్డలని చేతికి అందకపోవటానికి కారణం తల్లిగా నువ్వు చేసిన పొరపాటు, తండ్రిగా నువ్వు చేసిన పొరపాటు. చిన్న వయసులో ఎదుగుతుంటే నీ తల్లి ప్రేమనివ్వలే, తండ్రి ప్రేమనివ్వలే. ఈరోజు నీ బిడ్డలు రోడ్ రోమియోస్ గా మారిపోయినారు. ఈరోజు నీ బిడ్డల్ని చేతికి అందకుండా అయిపోయినారు. ఈరోజు వచ్చి మమ్మీ డాడీగా, తల్లిదండ్రులుగా, పాస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మై చిల్డ్రన్ అంటారు. ఏమి లాభం? ఎందుకంటే చిన్న వయసులో నీ బిడ్డలకి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వలే నువ్వు. పైసా పైసా పైసా, డబ్బు 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 సంపాదించి ఏం చేస్తున్నావు? ఈరోజు నీ బిడ్డలను దూరం చేసుకున్నావు, అనాథగా అయిపోయినావు. చివరికి కండ్లు తెరిస్తే భయం, కండ్లు మూసుకుంటే భయం. ఏ కొడుకు నీ దగ్గరికి రాడు నిన్ను చూడటానికి, ఏ బిడ్డ రాదు నీ దగ్గరికి చూడటానికి. కారణం నీకు ఇవ్వవలసిన తల్లి ప్రేమ ఇవ్వలే వారికి నువ్వు, ఇవ్వవలసిన తండ్రి ప్రేమ ఇవ్వలే వారికి నువ్వు. ఈరోజు నీ బిడ్డలు నీకు ఉరిగా మారిపోయినారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాస్టల్కి వెళ్ళగానే కొన్నిసార్లు హాస్టల్లో ఉంటే ఎవరో ఒక యవ్వనస్తుడు వస్తాడు. హలో, బాగున్నావా, భోజనం చేసినావా అని అడుగుతాడు అంతే. చిన్నప్పటి నుంచి మమ్మీ అడగలే, డాడీ అడగలే. కానీ ఆ యవ్వనస్తుడు అడగగానే ఆ యవ్వనస్తునికి అట్రాక్ట్ అయిపోతుంది నీ పాప, ఆ యవ్వనస్తురాలకి అట్రాక్ట్ అయిపోతాడు నీ బాబు. చివరికి తల్లిదండ్రుల నుండి దూరం కావటానికి తల్లిదండ్రులే దానికి కారణం. హల్లెలూయా. ప్లీజ్, ఈరోజు నీ కుటుంబం శాపమును అనుభవించడానికి కారణం ఒకటి, నీకున్న శ్రేష్టమైన సమయాన్ని నువ్వు మెయింటైన్ చేయలేదు. కొంతమంది ఆ టైంని మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు నువ్వు చూసినట్లే బిజీ బిజీ బిజీ, పైసా పైసా పైసా. ఈ ప్లాట్ కొనాలా, ఆ ప్లాట్ కొనాలా, ఆ ఫ్లాట్ కొనాలి, ఈ ఫ్లాట్ కొనాలి, ఆ భూములు కొనాలా, ఈ దేశం వెళ్ళాలి, ఆ దేశం వెళ్ళాలి. పెళ్లి చేసుకొని భార్య పిల్లలను వదిలిపెట్టి దినాలు, సంవత్సరాలు దేశాలు తిరుగుతూ ఉంటారు. ఏమి లాభం? నువ్వు వెళ్ళి ఈ యూట్యూబ్ చూస్తున్న సహోదరుడా, నువ్వు అమెరికాలో ఉండు, లండన్లో ఉండు, ఆస్ట్రేలియాలో ఉండు, ప్రభునితో మాట్లాడుతున్నాడు.
నా దేశం అంత గతి లేని దేశమని అమెరికాకు పోయినావా నువ్వు? నా దేశం నిన్ను పోషించలేని దేశమని ఆస్ట్రేలియాలోకి వెళ్ళి పెట్రోల్ బంకులలో సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాం. ఇది నీకేమైనా న్యాయమా? సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి వస్తున్నావు నీ బిడ్డలను చూడటానికి. నీ బిడ్డలకి తండ్రి ప్రేమ తెలియదు, తల్లి ప్రేమ తెలియదు. సంపాదించి ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు సంపాదించి? ఈరోజు 2017లో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడ ₹1,00,000 సంపాదించవచ్చు. ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి ₹1,00,000 సరిపోతాయి. హైదరాబాద్లో 10,000 సంపాదించు. ఇండియన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి నీవు నీ బిడ్డలు సుఖంగా ఉంటారు. దుబాయ్ అంటారు, అబుదాబి అంటారు, మస్కట్ అంటారు, ఒమాన్ అంటారు, అమెరికా అంటారు. తన్ని ఎలగొట్టేదాకా ఉంటారు అక్కడనే. హల్లెలూయా. తల్లిదండ్రులు మీరు ఏమి సంపాదించిండ్రో సంపాదించలేదు, కానీ మీ బిడ్డల నుంచి ప్రేమ సంపాదించండి. మొదటిగా నీ బిడ్డల ట్యూషన్ ఫీజు కట్టినావో కట్టలేదో, కాలేజ్ ఫీజు కట్టినావో కట్టలేదో వదిలిపెట్టాయి. దట్ ఈస్ సెకండరీ. మొదటిగా తల్లిదండ్రులుగా నీ బిడ్డలు ఐ లవ్ యూ మమ్మీ అనేలాగా మార్చబడండి. మీరు డాడీ ఐ లవ్ యూ డాడీ ఏ రోజు అన్నాడా మీ కొడుకు మీ బిడ్డ? ఎందుకంటే యు ఆర్ బిజీ. పైసా పైసా పైసా. ఒక కుటుంబం నాకు తెలుసు, చిన్నప్పుడే వెళ్ళిపోయినాడు వాళ్ళ డాడీ సంపాదనలో పడిపోయి. పెరుగుతూ 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 ఒక ఏజ్కి వచ్చిన తర్వాత సడన్గా అక్కడ చనిపోయినాడు వాళ్ళ డాడీ. డెడ్ బాడీ వచ్చింది బేగంపేట ఎయిర్పోర్ట్కి. ఇద్దరు కొడుకులు బిడ్డ. ఆ డెడ్ బాడీ దగ్గరికి రాలేదండి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ డాడీ వెళ్ళిపోయి. రాలే. ఎందుకు రావట్లేరు నాన్న అంటే, వాడినేంది నేను చూసేది అన్నారు. వాడిని ఏంది మేము చూసేది? 10 సంవత్సరాలు అవుతుంది వాడు పోయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో వచ్చిండు. వాడినేంది నేను చూస్తా. మూర్ఖంగా మాట్లాడుతున్నా. ఎందుకు నేను అట్లా మాట్లాడుతున్నావు అంటే, అందరూ మమ్మీ డాడీస్ వచ్చి స్కూల్లో ముద్దలు తినిపిస్తుంటే మా మమ్మీ డాడీ గుర్తుకొచ్చి, చిన్నప్పటి నుంచి ఎవరు కూడా మాకు ప్రేమ ఇవ్వలే. డబ్బు సంపాదనలో పడిపోయినారు. ఇప్పుడు డెడ్ బాడీగా వచ్చిండు, తీసుకొని వెళ్ళండి అన్నారు. గుండె పగిలిపోయింది. ఈరోజు ప్లీజ్, దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ మెసేజ్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్. ఎక్కడున్నా సరే ప్లీజ్ ఐ లవ్ యూ. ఈరోజు నాకు ఇష్టానుసారంగా పరిగెత్తినావేమో, ఒక తండ్రిగా ఒక తల్లిగా టైం వేస్ట్ చేసినావేమో. చూడండి, నోవాహు మార్నింగ్ లేచినాడు. హల్లెలూయా. మార్నింగ్ లేచి డ్రెస్ అప్ అవుతుంటే కొడుకులు వచ్చి, డాడీ వే యు గోయింగ్ డాడీ, కమాన్ బేటా కమాన్ అన్నాడు. అంతే. హల్లెలూయా. డాడీతో డ్రెస్ అప్ అయినారు. డాడీ ప్రార్థన చేయగానే డాడీతో పాటు ప్రార్థించినారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక డాడీ వెళ్తున్నాడు. అక్కడ ఉన్న రంపం తీసుకున్నాడు, అక్కడ ఉన్న సుత్త తీసుకున్నాడు, ఆ గుణపం తీసుకున్నాడు, పెట్టుకున్నాడు, అడవికి బయలుదేరుతా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. ఈ కొడుకులు కూడా, డాడీ రావాలా, కమాన్ బేటా కమాన్ అన్నాడు. అంతే. డాడీతో పాటు వెళ్ళినారు. అడవిలో కర్రలను కొట్టినారు, చెక్కినారు. డాడీ సుత్త పట్టుకుంటే వాళ్ళు సుత్త పట్టుకున్నారు. డాడీ రంపం పట్టుకుంటే వాళ్ళు రంపం పట్టుకున్నారు. ఆమేన్. చివరికి డాడీతో పాటు ఒక బ్యూటిఫుల్ ఓడను తయారు చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. డాడీ ఏం చేస్తున్నాడో బిడ్డలు అది చేయటం ప్రారంభించినారు. చివరికి డాడీతో పాటు కొడుకులు ఒక బ్యూటిఫుల్ ఆర్క్, పెద్ద ఓడను తయారు చేసేసినారు. హల్లెలూయా. ఒకానొక టైంలో జలప్రలయం రాగానే నోవాహుతో పాటు తన కుటుంబం అంతా కూడా ఓడలో ప్రవేశించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. ఒకవేళ నోవాహు కానీ ఆ విధంగా ప్రిపేర్ కాకపోతే నోవాహు నాశనం అయ్యేవాడు. నోవాహుతో పాటు కుటుంబం అంతా కూడా నాశనం అయ్యేది. కానీ నోవాహు ఏం చేసినాడంటే బిడ్డలని దైవికంగా పెంచినాడు. సేమ్ ఇంకొక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే లోతు. ఈ లోతు ఏం చేస్తున్నాడంటే సొదొమ గొమొర్రా పట్టణంలో సెటిల్ అయినాడు. తండ్రి ఏం చేస్తున్నాడో బిడ్డలు అదే చూస్తున్నారు. లోక సంబంధంగా బ్రతుకుతున్నాడు. బ్రతికి 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 చివరికి సొదొమ గొమొర్రాని పతనం చేసే టైంలో లోతు వచ్చి, కమాన్ పరిగెత్తాలి, భయంకరమైన ఉపద్రవం రాబోతుందంటే, పో నీ మాట ఎవరు వింటారు అంటున్నాడు. ఎంత డిఫరెన్స్ చూడండి. నోవాహు అనగానే ఓకే డాడీ వి రెస్పెక్ట్ యూ అన్నారు నోవాహు పిల్లలు. కానీ లోతు వచ్చి, కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్, ఉపద్రవం రాబోతున్నది, పరిగెత్తుకుంటారా అంటే పిల్లలు అంటున్నారు,
ఎగతాళిగా మారిపోయినాడు తండ్రి పిల్లలకి. చివరికి పతనమైపోయినారు. చూడండి, ఇద్దరు, ఒకరేమో దేవుని స్వరాన్ని విని సమయాన్ని వేస్ట్ చేయకుండా దేనికి వాడుకోవాలో దానికి వాడుకున్నారు, అంతే. గట్టిగా చెప్పట్లు కట్టండి. లోతు ఏం చేస్తున్నాడంటే సమయమును పాటించినాడు, అనవసరమైన చెత్త కోసం పాటించినాడు. చివరికి శాపాన్ని కొన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ లైఫ్ ఏ విధంగా ఉన్నది? ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ ఎనీబడి. నాతో దేవుడు మాట్లాడగానే నా బలిపీఠాన్ని కట్టుకున్నా మీ ముందు నేను నిలబడ్డా. రియల్లీ నా బలిపీఠాన్ని కట్టుకోకుండా ఐ డోంట్ హ్యావ్ ఎనీ గట్స్, ధైర్యం లేదు. పుల్పీట్ ముందు నీ ముందు నేను నిలబడి ప్రగల్భాలు పలికి హిపోక్రాట్ని కాదు, నేను వేషధారిని కాదు. నాతో ప్రభు నా ప్రార్థన గదిలో మాట్లాడగానే నా బలిపీఠాన్ని కట్టుకున్నాను. ఆమేన్. కట్టుకొని నా కుటుంబ బలిపీఠాన్ని కట్టుకొని నేను వాట్ ఈస్ మై స్పిరిచువల్ స్టాండర్డ్ ఆ లెవెల్స్ చూసుకున్న. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, దేవుణ్ణి స్తుతించిన. దాని తర్వాత మీకు చెప్పమని ప్రభు నన్ను నిలబెట్టినాడు. కాబట్టి దయచేసి ఈ 2017లోనైనా ప్లీజ్ టైంని వేస్ట్ చేయకండి, టైంని ఖచ్చితంగా పాటించండి. హల్లెలూయా. రెండోదిగా, టైంని పాటించేవారు ఎట్లా పాటిస్తారంటే అనవసరమైన లోక సంబంధమైన చెత్త కోసం, అనవసరమైన వాటి కోసం పరిగెత్తకండి. పిత్తని పక్షులను నిత్యము పోషిస్తున్నాడు దేవుడు, మనం వాటికంటే స్ట్రెస్లో. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కదువలేదు. హల్లెలూయా. నీ బిడ్డకి ఏ అల్లుణ్ణి దేవాలో నీకు తెలవకపోవచ్చు, ఆ దేవునికి తెలుసు. దానికోసం మ్యారేజ్ బ్యూరోలు తిరిగి 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 డోంట్ వేస్ట్ యువర్ టైం. పేతురు మోకరించినట్టు ప్రార్థన చేయి. సంబంధం వచ్చి మేము వచ్చేసినామంటే సంబంధాలు. నీ బిడ్డలకి ఏ జాబ్ ఇవ్వాలో దేవునికి తెలుసు. నీ బిడ్డల పెళ్లిళ్ళు ఎప్పుడు చేయాలో తెలుసు, ఎవరి ద్వారా చేయాలో తెలుసు. అన్ని విధాలుగా ఆల్రెడీ భూమి పునాదులు వేయబడక మునిపే, నీ గర్భంలో రూపింపబడక మునిపే అన్ని నీ కోసం దేవుడు సిద్ధపరిచాడు. వెన్ యు ఆర్ ఇన్ అన్ఫార్మ్డ్ స్టేజ్, రూపం లేనప్పుడే నీకు ఏ జాబ్ ఇవ్వాలో తెలుసు, ఏ భార్యని ఇవ్వాలో తెలుసు, ఏ భర్తని ఇవ్వాలో తెలుసు, ఎంత ఆమ్దాని ఇవ్వాలో తెలుసు, అన్ని ప్రిపేర్ చేసిండు దేవుడు. అనవసరంగా పరిగెత్తకండి నాన్న, ప్రభు వైపు చూద్దాం. అస్సలు టైం వేస్ట్ చేయకండి. బస్సులో కూర్చున్నారా, బైబిల్ తీయండి చదవండి. ట్రైన్లో కూర్చున్నారా, బైబిల్ తీయండి చదవండి. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. ఈరోజు నువ్వు చేసే కన్ఫెషన్, నెక్స్ట్ ఏరియా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో నెక్స్ట్ సండే. హల్లెలూయా. ద ఫస్ట్ ఏరియా ఇస్ టైం, సెకండ్ ఏరియా నెక్స్ట్ సండే ప్రభు మాట్లాడతాడు. ఇప్పుడు అందరం లేచి నిలబడి మన జీవితాలు యేసుకి సమర్పించుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఇక్కడ నిలబడ్డారు, టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు. గత సంవత్సరాలు వారి సమయాన్ని ఎంత వేస్ట్ చేస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ లోతు వలె ఈ లోకానికి అంకితం అయిపోయి బ్రతికారు. తండ్రి, వారి బిడ్డలకు మాదిరిగా లేకుండా బ్రతికారు. నీతో గడపక, కుటుంబంతో గడపక సమయాన్ని ఏ విధంగా వేస్ట్ చేసుకున్నారో ఈరోజు వారు ఒప్పుకుంటున్నారయ్యా. నా తండ్రి, వారి బలహీనతలు, వారి పాపాలను ఎత్తి చూపినప్పుడు వారిని ఎదుట సాగిల పడుతుండగా వారిని క్షమించు తండ్రి. ఈ 2017లో ప్రభువా, వారి జీవితం, వారికి ఇచ్చిన నీ సమయం సద్వినియోగం అయ్యే కృప దయచే తండ్రి. స్తోత్రం. ముఖ్యంగా ఇక వారి కుటుంబాన్ని కట్టుకున్నటకు, వారి బిడ్డలతో నీతో ఒక మంచి నిబంధనతో గడపడానికి సహాయం చేయండి. ఏదైతే వాక్యం విన్నారో ప్రభువా, ఏదైతే తీర్మానం తీసుకున్నారో నాయన, వారి జీవితాల్లో అది స్థిరపడినట్లు నీ కృపని కుమ్మరించి వాక్యానుసారంగా వారి పొరపాట్లను దిద్దుకొని ముందుకు సాగే కృపని మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.